అవినాష్, ఎందుకు నిన్ను నువ్వింత బాధ పెట్టుకుంటున్నావు? ఈ క్షణంలో నీకు విశ్రాంతి చాలా అవసరం. నేను రాణా గారితో కలిసి 7 అడుగులు నడిచాను. దాన్ని నువ్వే కాదు, ఆ భగవంతుడే దిగొచ్చినా తెంచలేడు. ఇదంతా ఎవరి కోసం? ఆ ఆడదాని కోసమా? నువ్వొక్క మాట చెప్పి చూడు, ఆ ఆడదాన్ని ఎలాగైనా ఎత్తుకొచ్చి నీ పాదాల దగ్గర పడేస్తాను. తను భవిష్యత్తులో మీకు కాబోయే రాణి గారు. ఆవిడ పేరును మర్యాదగా పలకండి. నీకింకా ఆవిడ మీద కోరికుందా? గాయత్రిని ప్రేమిస్తున్నాం. మా హృదయ పలక మీద ఆవిడ పేరు రాసుంది. ఆవిడ మాది ఒక రాతి గుండె అనుకుంటోంది. కానీ ఆవిడకి ఒక విషయం తెలీదు, అలా రాతి మీద రాసిన రాతలు ఎన్నటికీ చెరిగిపోవు. మేము తనని విపరీతంగా ప్రేమిస్తున్నాం. అలాగే తనని ఎట్టి పరిస్థితుల్లో దక్కించుకొని తీరుతాం. అరే, ఇది రాజమాత గారి కారు కదా. నువ్వు నన్ను భయపెట్టేందుకు ప్రయత్నించకు. యశోదను చంపేశావా? నన్ను కూడా చంపేస్తావా? ఎప్పటికీ నీ రహస్యం రహస్యంగా ఉండిపోతుందనుకుంటున్నావు. మీకొక విషయం చెప్పనా రాజమాత? పులిని బోనులో పెట్టినంతసేపే అది ఊరుకుంటుంది, కానీ అది బయటకొస్తే ఎవరెవరిని తినేస్తుందో తెలీదు. ఈ రహస్యం కూడా అలాంటి పులే. ఒక్కసారి బయటకొస్తే అప్పుడు మొట్టమొదటిగా దాని వేటవి నువ్వే అవుతావు. ఇది రాజమాత గారి కారు. రాణా గారు నీ మాటల్ని ఎన్నటికీ నమ్మరు. అయ్యుండొచ్చు, కానీ ఆ తర్వాత నువ్వు చెప్పే మాటల్ని కూడా నమ్మరనుకుంటాను. నోరు మూసుకో. ఒక్క విషయం చెప్పనా రాజమాత, సర్దార్ అంత తేలిగ్గా నోరు మూసుకునేవాడు కాదు. మేము చెప్పాము కదా, నీకివ్వాల్సిన డబ్బు నీకిచ్చేస్తాం. డబ్బు గురించి నువ్వేం ఆలోచించకు. ఆమీర్ కోట్ రాజమాత నీకిచ్చే డబ్బును పేదవాళ్లకి దాన ధర్మాలలో పంచేయగలరు. నీ డబ్బు నీకు ఖచ్చితంగా అంది తీరుతుంది సర్దార్. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.